It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 257 మార్నింగ్ 4:40కి లేసిన జర లేట్ అయిపోయింది. సో లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నా. బ్రెత్ వర్క్ అండ్ మెడిటేషన్ 2 చేసిన చాలా రిలాక్స్గా అనిపించింది. తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ బుక్. అప్పుడే చెప్తున్నా అబౌట్ హౌ టు కాంకర్ అవర్ ఫియర్స్. అంటే ఈ వీడియో చూడండి, ఇంకా మీకు జిందగీలో భయం అనేది పోతుంది కదా, ఇక భయం అనేది ఉండదు ఇంకా మీకు. చూడండి, అది నా కాన్ఫిడెంట్. సో జిమ్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. అకాడమీ ఉండదు సాటర్డే కాబట్టి ఓన్లీ జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతైనా ప్రాక్టీస్ అకాడమీలో చేయడం, ఇంట్లో చేయడం డిఫరెన్స్ ఉంటుంది. సో జిమ్లో వెళ్ళిపోయి స్టార్టింగ్ సమ్ వార్మప్ కంప్లీట్ చేసుకొని పుషప్స్ కొట్టిన. ఇన్క్లైన్ పుషప్స్ 2 sets అండ్ డిక్లైన్ పుషప్స్ 2 sets అనమాట. కంప్లీట్గా చెస్ట్ వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మోస్ట్లీ ఇంకొక 5 to 10 days తర్వాత ఇంకా మనం అథ్లెటిక్ వర్కౌట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, కొంచెం ఎండ్యూరెన్స్ పెరగడానికి. సో చెస్ట్ ప్రెస్, తర్వాత డంబుల్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ అనుకోవచ్చు. తర్వాత చెస్ట్ ఫ్లైస్, చెస్ట్ డిక్లైన్ ఫ్లైస్ అనొచ్చు, లోవర్ చెస్ట్ ఫ్లైస్ అనొచ్చు. చూడండి ఫామ్ చూడండి, ప్రాపర్ ఫామ్ అనమాట. సో చెస్ట్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నా. లుక్ ఎట్ దట్ జ్యూసీ ట్రైసెప్. తర్వాత సింగిల్ అండ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. లాస్ట్లో ఇంకా ఫోర్ ఆర్మ్ వర్కౌట్ చేసిన అనమాట. అంటే రివర్స్ గ్రిప్ బైసెప్ కర్ల్ అంటాం దాన్ని మనం. దాంతో మనకి ఫోర్ ఆర్మ్ యాక్టివేట్ అవుతుంది మోస్ట్లీ. తర్వాత ఎందుకో లెగ్స్ చేయాలనిపించింది ఇంకా పోయే ముందు. యాక్చువల్గా రన్నింగ్ చేస్తాం కదా, రన్నింగ్ చేసే ముందు కొంచెం లెగ్స్ పంప్ చేసిన. లెగ్స్లో బ్లడ్ ఫ్లో పంచి ఇంకా షార్ట్ స్ప్రింట్ చేసిన అనమాట, అంటే ఇంటర్వెల్ స్ప్రింట్ చేసిన. సో వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. వాటర్ తాగాలి కూర్చొని. బాగా హార్ట్ బీట్ పెరిగింది స్ప్రింటింగ్ చేయడం వల్ల. సో కూర్చొని ఒకసారి రిలాక్స్ అయిపోయి వాటర్ తాగి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. డే 256 చూడకపోతే చూడండి. తర్వాత ఈవినింగ్ ఫ్యామిలీతో చిన్న షాపింగ్కి వెళ్ళిన. అక్కడ ఫుల్ హెక్టిక్ అయిపోయింది బాబు, చాలా రష్ ఉండే. దట్స్ ఆల్ గైస్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 257 ఆఫ్ 369. ఈ రోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ది మోస్ట్ వాంటెడ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా అయ్యేది. మీరు చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను కదా, డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఫియర్, భయం గురించి కంప్లీట్ గా డిస్కస్ చేశాడు ఇక్కడ డేవిడ్. అంటే ఆ భయం ఎందుకు వస్తుంది, దేనివల్ల మనకు భయం వస్తుంది, ఆ భయాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు కనుక మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే, ఫుల్ ఫోకస్డ్ గా ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీరు ఫాలో అవుతే, మీ లైఫ్ లో ఇంకోసారి మీరు దేనికి భయపడరు. అంటే ఈ ఫియర్ అనేది కంప్లీట్ గా మీ లోపల డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకోసారి భయం అనే ఛాన్సే ఉండదు. మీరు ఏ విషయానికి కానీ ఏ సిచ్యువేషన్ కానీ భయపడరు. కాబట్టి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో లాస్ట్‌లో ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్‌ని యూజ్‌ఫుల్ చేసుకొని డెఫినిట్‌గా మీరు మీ ఫియర్‌ని మీరు జయించి ఒక కాన్ఫిడెంట్ ఇండివిడ్యుయల్‌గా, ఒక టఫ్ ఇండివిడ్యుయల్‌గా మీరు అవ్వాలని అనుకుంటున్నానన్నమాట. సో ఈ లెసన్ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. సో మీకు కూడా సేమ్ అదే విధంగా అదే ఫీల్ వస్తదని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. వై లేట్? ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్, ఫుల్ ఫోకస్డ్ అండ్ యెస్, యూ ఆర్ ఆల్ వెరీ అలర్ట్. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ప్రతి ఒక్కరు మెయిన్‌గా సఫర్ అయ్యేది ఏంటంటే, వాళ్ళకి భయం నుండే సఫర్ అవుతారు. ఏదైనా కొత్తది చేద్దామంటే భయమేస్తది. ఏదైనా రిస్క్ చేద్దామంటే భయమైతది. సో ఇక్కడ మన లైఫ్‌లో ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో ఇఫ్ దేర్ ఈస్ నో రిస్క్, దేర్ ఈస్ నో రివార్డ్. నువ్వు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ కావాలంటే యూ మస్ట్ టేక్ సర్టెన్ కాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవాలి కదా! సో రిస్క్ తీసుకోవాలంటే మనకేముంటది? భయం ఉంటది. రైట్? ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలంటే భయం ఉంటది. ఎవరు చేయనిది ఏదైనా చేయాలంటే భయం ఉంటది. అందుకని మనం ఏం చేస్తాం? అందరూ చేసే దాంట్లో మిగిలిపోయి ఏదో నార్మల్ బతుకులు, నార్మల్ జాబు డిసైడ్ అయిపోతామన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ యూనిక్ ఇండివిడ్యువల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ స్పెషల్ ఇండివిడ్యువల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ కాన్ఫిడెంట్ అండ్ కరిజ్మాటిక్ ఇండివిడ్యువల్, ఇంటెలిజెంట్ ఇండివిడ్యువల్, యూ మస్ట్ డిస్ట్రాయ్ యువర్ ఫియర్. ఆ ఫియర్ ఒక్కటే, అది ఎంత పవర్‌ఫుల్ ఫియర్ అంటే, అది కంప్లీట్‌గా నిన్ను ఏ రిస్క్ తీసుకోనీయదు. అసలు నిన్ను ముందడుగు ఏయనీయదు. ప్రతి దగ్గర ఒక అడుగు ఎనకేసేటట్టే ఉంచుతది. ఎందుకంటే ఎవరికైతే భయం ఉంటదో వాళ్ళు దేన్ని జయించలేరు. కాబట్టి ఫస్ట్ నువ్వు భయాన్ని జయిస్తే దేన్నన్నా జయిస్తావు. కాబట్టి ఫ్రెండ్స్, ట్రై టు అండర్‌స్టాండ్. ఈ ఫియర్ అనేది, ఈ భయం అనేది మన లైఫ్‌ని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది చూడండి. ప్రతి దగ్గర మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. యాక్చువల్‌గా ఈ భయం అనేది మనకెందుకొస్తది? అసలు ఈ భయం అనే కాన్సెప్టే మన మైండ్‌లో ఎందుకుంది?
అంటే ఫస్ట్ మనం మన మైండ్ గురించి చెప్పుదాం. ఫస్ట్ మన హ్యూమన్ మైండ్ ఎట్లా పనిచేస్తదో చెప్పండి? హ్యూమన్ మైండ్ రన్స్ అండర్ ద పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఇంతకుముందుకు ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ముందు దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటది. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఫ్లోర్‌ల బిల్డింగ్ మీదకి ఎప్పుడెళ్ళలేదు. 10 ఫ్లోర్‌ల బిల్డింగ్ మీద పోయి ఆ కొన మీద ఎప్పుడు కూర్చోలేదు. ఓకేనా? సో, 10 ఫ్లోర్‌ల బిల్డింగ్ మీద సడెన్‌గా ఎళ్లి కూర్చున్నప్పుడు నాకేమైతదంటే భయమైతది. ఓకేనా? ఎందుకంటే నా బ్రెయిన్ వెతుకుతుంటది. దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ నా మైండ్‌లో ఎక్కడైనా ఉందా ఇంతకు ముందుకు అని అంటది. సో, ఇంతకుముందు నేనెప్పుడు 10 ఫ్లోర్‌ల బిల్డింగ్ మీద ఎళ్లి కూర్చోలేదు. ఓకేనా? సో, అప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా మైండ్‌లో ఉందా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్? లేదు. సో, అప్పుడు నా బ్రెయిన్ ఏం చేస్తుందంటే భయపడతది. అంటే దేర్ ఈస్ సంథింగ్ న్యూ ఈస్ హ్యాపెనింగ్. ఏదో కొత్తది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీ మైండ్‌లో లేదు ఇంతకు ముందుకు అని మన మైండ్ ఏం చేస్తది మనకి భయం అనే ఒక క్వాలిటీని తీసుకొస్తది. అప్పుడు నువ్వు భయపడతావు. అదే ఒకసారి ఎళ్లి 10 ఫ్లోర్ బిల్డింగ్ మీద ఎళ్లి కూర్చో. సెకండ్ టైమ్ పోయి కూర్చో. సెకండ్ టైమ్ నీకు భయముండదు. ఫస్ట్ టైమ్ ఉన్నంత భయం సెకండ్ టైమ్ ఉండదు. అదే థర్డ్ టైమ్ పోయి కూర్చో. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ ఉన్నంత భయం థర్డ్ టైమ్ ఉండదు. ఇక్కడ దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి మన బ్రెయిన్ గురించి? మన బ్రెయిన్ ఏం చేస్తదంటే ఇట్ రన్స్ త్రూ ద పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఇంతకు ముందుకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? దానికి సంబంధించింది చూస్తది. ఒకవేళ ఆ ఎక్స్‌పీరియన్స్ ఏం లేదనుకో సడెన్‌గా భయం తెప్పించేస్తది మన లోపట. ఏం చేయాలో అర్థం కాక బ్రెయిన్ సడెన్‌గా స్టాప్ అయిపోయి నీకు భయమొచ్చేస్తది. అదే నువ్వు 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద ఎంతసేపురా మస్సాలా కూర్చున్నా అని అంటావనుకో, అని ఫర్ ఎగ్జాంపుల్ అన్నావనుకో, ఎళ్లి 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద కూర్చున్నప్పుడు నీకేం భయం కాదు. ఎందుకు భయం కాదంటే అక్కడ నువ్వు భయాన్ని జయించినావు. ఎందుకు జయించినావు? ఆల్రెడీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు భయాన్ని జయించినావు. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడనే పెద్ద లాజిక్ ఉంది. అంటే నువ్వు భయాన్ని జయించాలంటే భయాన్ని ఇంతకు ముందుకు ఒకసారి ఎదుర్కొనుండాలి. రైట్. నువ్వు భయాన్ని ఎదుర్కోకుండా భయాన్ని జయించలేవు. ఇదే మెయిన్ లాజిక్. సో, గమనించండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఒక చిన్న పాప బెడ్ మీద పడుకుంటది. రైట్. మనందరికి చిన్నప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటది. దయ్యాల సినిమాలు చూస్తుంటాం కదా టీవీలలో. సో, మోస్ట్‌లీ దయ్యం మంచం కిందకెళ్ళి బయటకొస్తది. సో, చిన్న పాప ఏం చేస్తదంటే బెడ్ మీద పడుకుంటది నైట్ పూట. నైట్ ఫుల్ చీకటుంటది. సో, అప్పుడు ఏమైతదంటే ఆ పాపకేమైతది? ఏదైనా చిన్న సౌండ్ వచ్చిందనుకో అంటే మంచం కింద ఏదో ఉంది. మంచం కింద దయ్యం ఉంది. మంచం కింద దయ్యం ఉందని భయపడుతూనే ఉంటది. భయపడుతూనే ఉంటది. భయపడుతూనే ఉంటది. రైట్. ఆ పాప మైండ్‌లో ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి అప్పుడు ఏమైతది? ఆ బ్రెయిన్ అనేది, మైండ్ అనేది భయపెట్టిస్తది మనల్ని. సో, ఒక్కసారి ఆ పాప ఆ భయానికి ఎదురుంగెళ్ళి అసలు మంచం కింద ఏముందని చూసిందనుకో, ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోదనుకో, మంచం కింద ఏం కనపడతది? ఏం కనిపియదు. అప్పటి నుంచి భయం ఏమైంది? పోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ ఎక్స్‌పీరియన్స్ బ్రెయిన్‌లో ఫీడ్ అయింది. నెక్స్ట్ టైమ్ మంచం కింద ఎప్పుడు ఏ సౌండ్ వచ్చినా ఏం లేదులే మామూలే అనుకుంటారు. ఎందుకు? ఆ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. కాబట్టి దీన్ని గమనించండి ఫ్రెండ్స్. మన లోపట ఉన్న భయాన్ని మనం జయించాలంటే ద ఓన్లీ వే ఈస్ యాక్షన్. ఇమ్మీడియేట్ యాక్షన్. ఎంత తొందరగా నువ్వు ఆ భయానికి సంబంధించిన యాక్షన్ తీసుకోగలిగితే, అంత తొందరగా ఆ ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్‌లో స్టోర్ అయితది. అండ్ నెక్స్ట్ టైమ్ నీకు అది భయం గానియదు. ఎందుకంటే నీ బ్రెయిన్‌కి తెలుసు ఏం జరుగుతదని. కాబట్టి ఎప్పుడైతే నీ బ్రెయిన్‌కి ఏం జరుగుతుందో తెలిసినప్పుడు, ఆ బ్రెయిన్ భయపెట్టదు నిన్ను. ఆ మైండ్ నీకు భయం తీసుకురాదు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ సింప్లీ. యూ హావ్ టు ఎక్స్‌పెరిమెంట్. యూ హావ్ టు అటెంప్ట్ ఇట్ ఫస్ట్. ఫస్ట్ మనం భయాన్ని జయించాలంటే ద ఓన్లీ వే ఈస్ టు గో స్ట్రెయిట్ అగెయిన్స్ట్ ద ఫియర్. అందుకనే చాలామంది అంటుంటారు యాక్షన్ క్యూర్స్ ఫియర్. యాక్షన్ క్యూర్స్ ఫియర్. అంటే నువ్వెప్పుడైనా పని చేస్తే ఆ పని నిన్ను ఆ భయం నుండి బయటికి తీసుకెళ్తది. ఎందుకంటే ఆ పని అనేది బ్రెయిన్‌లో స్టోర్ అయితది కాబట్టి, ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ నిన్నెప్పుడు భయపెట్టదు. సో, అందుకనే రాత్రిపూట శ్మశాన వాటికలో మనం పోయినామనుకో, మనకెందుకో తెలవని భయమేదో ఉంటది. ఎందుకంటే సినిమాలలో అక్కడ ఇక్కడ చూస్తాం కదా! శ్మశాన వాటికల్లో దెయ్యాలుంటాయి, అవుంటాయి, ఇవుంటాయి అని. అంటే మన మైండ్‌లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందుకు లేదు. బట్ ఎవడో అక్కడ శ్మశాన వాటికలో కాపరి ఉంటాడు. ఆడు రోజు ఆడనే ఉంటాడు. వానికి భయం కాదు. ఎందుకు భయం కాదు? ఎందుకంటే వాని మైండ్‌లో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి భయం కాదు. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? మన మైండ్‌కి మనం ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయాలి. అప్పుడు నువ్వు భయాన్ని జయించేస్తావు. కాబట్టి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలన్నా, కెరియర్‌లో ఒక రిస్క్ తీసుకోవాలన్నా, ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా ఫస్ట్ యూ హావ్ టు గివ్ ఎక్స్‌పీరియన్స్ టు యువర్ మైండ్. నీ మైండ్‌కి నువ్వు ఎక్స్‌పీరియన్స్ ఇయ్యనంత వరకు అది నిన్ను భయపెడుతూనే ఉంటది. అది ఎన్ని రోజులైనా గాని, ఎన్ని సంవత్సరాలైనా గాని. కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ నువ్వు భయాన్ని జయించాలంటే దానికి ఎదురుంగా ఎళ్ళాలి. టేక్ ప్రాపర్ యాక్షన్. దీనికొక మంచి మెథడ్ చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనకు భయమైనప్పుడు అసలు నాకు భయం ఎందుకైతుంది? ఏ పని నాకు భయం పెడుతుంది? ఏ థింగ్ మనకు భయం పెడుతుంది? అంటే ఐసోలేట్ యువర్ ఫియర్. అంటే నీ భయాన్ని కంప్లీట్‌గా ఐసోలేట్ చెయి అన్నిటితోని. ఓకేనా? సో, ఈ యొక్క పర్టిక్యులర్ థింగ్ నన్ను భయపెడుతుంది. సో, ఆ థింగ్‌ని ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా అప్పుడే యాక్షన్ తీసుకో. ఏమైతది? ఏం గాదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఫియర్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. రైట్. ఇట్స్ నాట్ ఎ రియల్ థింగ్. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. కాబట్టి యూ ఆర్ నథింగ్ గోయింగ్ టు హర్ట్. కొద్దిసేపు నీకు ఇబ్బందయితేమో గానీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఆఫ్టర్ థట్. కాబట్టి నువ్వేం జేయాలి ఫస్ట్? యూ హావ్ టు ఐసోలేట్ యువర్ ఫియర్ అండ్ దెన్ టేక్ ఇమ్మీడియేట్ యాక్షన్. ఇమ్మీడియేట్ అంటే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకో. అప్పుడు ఆ ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవడం వల్ల అది వెరీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి డైరెక్ట్ నీ బ్రెయిన్‌లో పోయి కూర్చుంటది. నెక్స్ట్ టైమ్ నుంచి అది ఎప్పుడు ఎదుర్కోవాలనుకున్నా నీ బ్రెయిన్ దానికి తగ్గట్టు ఇన్‌పుట్స్ ఇచ్చి నిన్ను భయపెట్టనీయకుండా నిన్ను ముందుకెళ్ళే విధంగా సపోర్ట్ చేస్తదనమాట. కాబట్టి మన బ్రెయిన్‌ని మనం వాడుకోవడం మనకు తెలవాలి. తెలవాలంటే మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తది? ఇట్ రన్స్ త్రూ ద పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, మన బ్రెయిన్ ఎట్లా వాడుకోవాలో మనకు తెలీనప్పుడు మనం దేన్ని ఎదుర్కుంటాం? దేన్ని ఎదుర్కోలేం. కాబట్టి ఇట్స్ ఎ ఫాంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్. సో, ఈ మెథడ్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనుకుంటాను. నెక్స్ట్ టైమ్ నుంచి మీకు భయమైందా? టేక్ ఇమ్మీడియేట్ యాక్షన్. ఆ భయం మీద అప్పుడే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోండి. నీకు భయమైతుందంటే అర్థమైందంటే అది ఇంతకుముందు నువ్వు ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి నీకు భయమైతుంది. సో, అప్పుడే ఎక్స్‌పీరియన్స్ చేసేసేయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్‌పీరియన్స్ దట్ అండ్ యూ విల్ నెవర్ ఫియర్ ఎనీథింగ్ ఇన్ థిస్ వరల్డ్.
ప్రపంచంలో ఏది నిన్ను భయపెట్టలేదు. యూ విల్ బికమ్ సచ్ ఎ కరేజియస్ పర్సన్. యూ విల్ బికమ్ సచ్ ఎ స్ట్రాంగ్ అండ్ టఫెస్ట్ పర్సన్. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.